హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నటసింహం బాలకృష్ణ ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా గట్లనే ఉంటుంది. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్ అందరూ అయితే ఈ విషయంలో ముందు జాగ్రత్త పడతారు. అట్లనే ఇందులో భాగంగా మనకి ఒక విషయం బయటకు వచ్చింది. అట్లనే మనకి బాలకృష్ణ రీసెంట్గా బ్యాగ్ విషయంలో ఎంత వైరల్ అయ్యిండో ఈ కోపం ముచ్చట్లో కూడా మస్తుగా అయ్యిండు. అంతకుముందు చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసినాయి. అయితే రీసెంట్గా జరిగిన చెన్నైలో ఒక వేడుకలో డైరెక్టర్ కేఎస్ రవికుమార్ ఒక విషయాన్ని బయటికి తెచ్చిండు. ఏందా అంటే బాలకృష్ణకి కోపం ఎక్కువ. సెట్లో ఎవరైనా నవ్వితే ఆయనకి మస్తు కోపం వస్తుందంట. అదేగాక మళ్ళా ఎవరైనా నవ్విరు అనుకో ఆయన చూసి నవ్వుతురని అని అనుకుంటారంట. అయితే దీంట్లో కేఎస్ రవికుమార్ గారు కొన్ని విషయాలు చెప్పుకొచ్చిండు. ఏందా అంటే ఒక అసిస్టెంట్ని కొట్టాడంట మన బాలయ్య. ఎందుకు కొట్టిండో చెప్పాలా గాముచ్చట చెప్తా ఆగురి. ఏంటంటే బాలయ్య అంట ఫ్యాన్ తీసుకొని రా అని చెప్పి అసిస్టెంట్కి చెప్పిండంట. అయితే తీసుకొచ్చిండంట. తీసుకొచ్చినప్పుడు మరి ఆయన ఫ్యాన్ ఆన్ చేయంగానే బాలయ్య విగ్గు అటు ఇటు అయిందంట. అయితే కోపంలో గట్టిగా ఒర్రిండంట. ఒరినందుకు ఆయన కొంచెం భయపడ్డాడంట. అయితే కేఎస్ రవికుమారు అప్పటికే ఎంతో భయంతో ఎక్కడ కొట్టేస్తాడా అని చెప్పేసి వచ్చి ఈయన మన అసిస్టెంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పిండంట. అయినాక కూడా బాలయ్య కోపం తగ్గించుకోలే అంట. చెయ్యి చేసుకొని చూసిండంట. ముందే తెలిసింది కదా బాలయ్యకి కోపం వస్తే ఎవరా అని ఆలోచించకుండా ఫట్ట అని రఫ్ ఆడిచ్చి పడేస్తాడు. అట్లనే ఇక్కడ కూడా అదే జరిగింది. కేఎస్ రవికుమారు మళ్ళీ బాలకృష్ణ కాంబినేషన్లో ఆల్రెడీ జయసింహ వచ్చింది. ఒకసారి చూసేసిండు. అప్పుడు ఆ కోపం ఏందో ఆయనకు అర్థమైపోయింది మన డైరెక్టర్ సార్కు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ రూలర్ అనే సినిమా కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చింది. 2 సినిమాలు తీసిండ్రు. అయితే గీ ముచ్చటికి శర్వన్ అనే ఒక అసిస్టెంట్ని వేసుకున్నాని బాలకృష్ణ మీద చెప్పుకొచ్చిండు. ఇక ఆ చెన్నై వేడుకల్లో వీళ్ళ ముచ్చటకు వస్తే ఇక ఇదే ముచ్చట జరిగిందంట. బాలయ్యకు కోపం ఎక్కువ, జర జాగ్రత్తగా ఉండురి, చూసి నడువురి అని చెప్పి. ఇక బాలయ్య ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ ముచ్చట తెలిసిందే. ఇక మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. అట్లనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా కొట్టేసేయండి.